ఒకప్పుడు ఒక విశాలమైన అడవిలో శక్తివంతమైన జంతువులు నివసించేవి. ఆ అడవికి రాజు సింహం. ధైర్యం, శక్తి, గర్వం ఇవన్నీ సింహం స్వభావాలు. అదే అడవిలో ఒక బలమైన, తెలివైన ఏనుగు కూడా ఉండేది. కాని సింహానికి ఏనుగంటే అసహ్యం. ఎందుకో తెలియదు. సింహం ఏనుగును తన శత్రువుగా భావించేది. అడవిలో సమావేశాలు జరిగితే సింహం అన్ని జంతువులను పిలిచేది, కాని ఏనుగును మాత్రం పిలిచేది కాదు. పని వచ్చినప్పుడు మాత్రం అత్యంత కష్టమైన పనులు ఏనుగుకే అప్పనించేది. ఎంత అవమానం జరిగినా ఏనుగు మాత్రం ఓర్పుతో, విధేయతతో తన పనిచేసేది. ఏనుగు ఎప్పుడూ ద్వేషంతో స్పందించలేదు. ఆమె హృదయం దయతో నిండిపోయి ఉండేది. ఒకరోజు సింహపు చిన్నపిల్ల అడవిలో ఆనందంగా ఆడుకుంటూ ఉండేది. పూల మధ్య పరుగులు తీస్తూ సీతాకోకచిలుకలను వెంబడిస్తూ ఉండేది. అకస్మాత్తుగా ఒక పెద్ద పాత చెట్టు గాలి తాకిడితో కూలిపోయింది. ఆ భారీ చెట్టు నేరుగా సింహపు పిల్లపై పడింది. పిల్ల భయంతో గట్టిగా కేకలు వేయసాగింది. ఆ కేకలు విని ఇతర జంతువులు పరుగెత్తుకుంటూ వచ్చాయి. అందరూ కలిసి చెట్టును పైకి లేపడానికి ప్రయత్నించారు. కోతి తొస్సింది, జింక లాగింది, ఎద్దు బలంగా విట్టింది. కాని చెట్టు చాలా భారంగా ఉండటంతో కదలలేదు. పిల్ల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అక్కడే సింహం కూడా చేరింది. తన బిడ్డను ఆ స్థితిలో చూసి సింహం గుండె చిట్లిపోయింది. గర్వంగా ఉండే రాజు ఇప్పుడు అసహాయుగయ్యాడు. అంతలో అక్కడికి ఏనుగొచ్చింది. ఏం జరుగుతోందో చూసిన వెంటనే ఏనుగు హృదయం కరిగిపోయింది. సింహం నన్ను ద్వేషించినా ఈ చిన్న పిల్లకు ఏ తప్పూ లేదు అననుకుంది. తన శక్తివంతమైన తొండాన్ని చెట్టుకు చుట్టి ఒక గట్టిగా లాగింది. అందరూ ఆశ్చర్యపోయేలా భారీ చెట్టు పైకి లేచింది. సింహపు పిల్ల బయటకొచ్చింది. బలహీనంగా ఉన్నా సురక్షితంగా ఉంది. అడవిలో ఆనందం వెల్లివెరిసింది. ఈ విషయం చూసిన సింహం ఆశ్చర్యపోయింది. తన శత్రువుగా భావించిన ఏనుగే తన కుమారుని ప్రాణాలు కాపాడిందని గ్రహించింది. సింహం నెమ్మదిగా ఏనుగు వద్దకొచ్చి తల వంచి ఇలా చెప్పింది. నేను నిన్ను ద్వేషించాను. నీపై అన్యాయం చేశాను. నన్ను క్షమించు. ద్వేషం మనల్ని బలహీనులను చేస్తుంది. ప్రేమ మనల్ని బలవంతులను చేస్తుంది. నన్ను క్షమించు. ఆ రోజునుంచి సింహం తన తప్పును ఒప్పుకుంది. ఏనుగును అడవి ప్రధాన సలహాదారుగా నియమించింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అడవిలో శాంతి నెలకొంది. కథ నీతి: ఎవ్వర్నీ ద్వేషించకండి. ఎందుకంటే మనకు సహాయం చేసేవారు మనమే ద్వేషించినవారు కావచ్చు. ప్రేమించండి, క్షమించండి. అదే నిజమైన మహత్తు. ఒకసారి ఒక చిన్న చీమ అడవిలో ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతూ ఉండేది. వేసవికాలం. ఎండ తీవ్రంగా ఉంది. చీమ చాలా దూరం నడిచింది. దాహంతో అలసిపోయింది. దగ్గర్లో ఒక చిన్న చెరువు కనిపించింది. నీరు తాగాలని చీమ దగ్గరకు వెళ్ళింది. కాని నీరు తాగడానికి ముందుకు వంగినప్పుడు ఒక్కసారిగా జారి నీటిలో పడిపోయింది. చీమ చిన్నదే, నీరు లోతుగా ఉంది. అది పైకి ఎక్కలేక తంటాలు పడింది. ఎవరైనా సహాయం చేయండి అని చిన్నగా అరిచింది. ఆ చెరువు పక్కనే ఒక పెద్ద చెట్టుంది. ఆ చెట్టుపై ఒక పావురం కూర్చుంది. పావురం ఆ చీమను గమనించింది. చీమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గ్రహించింది. వెంటనే పావురం ఒక పెద్ద ఆకును కొరికింది. దాన్ని నీటిలో వదిలింది. ఆ ఆకు చీమ దగ్గరికి తేలుతూ వచ్చింది. చీమ వెంటనే ఆ ఆకుపైకి ఎక్కింది. ఆకు నెమ్మదిగా ఒడ్డుకు చేరింది. చీమ ప్రాణాలు కాపాడబడ్డాయి. చీమ పావురాన్ని చూసి కృతజ్ఞతతో ఇలా చెప్పింది. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. ఎప్పుడైనా నీకు సహాయం అవసరమైతే నేను సిద్ధంగా ఉంటాను. పావురం చిరునవ్వుతో తల ఊపింది. కొన్ని రోజుల తర్వాత అదే అడవిలో ఒక వేటగాడు వచ్చాడు. అతని చేతిలో విల్లు, బాణం ఉన్నాయి. అతను ఆ చెట్టుపై కూర్చున్న పావురాన్ని గమనించాడు. నెమ్మదిగా బాణం సిద్ధం చేసుకున్నాడు. అదే సమయంలో అక్కడికి ఆ చీమ వచ్చింది. వేటగాడి ఉద్దేశ్యం అర్థమైంది.
పావురం ప్రమాదంలో ఉందని గ్రహించింది. చీమ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేటగాడి కాలి దగ్గరకు వెళ్లి బలంగా కుట్టింది. వేటగాడు ఒక్కసారిగా అయ్యో అని అరిచాడు. బాణం తప్పిపోయింది. ఆ శబ్దం విని పావురం ఎగిరిపోయింది. పావురం ప్రాణాలు కాపాడబడ్డాయి. పావురం ఆకాశం నుంచి కిందికి చూసింది. చీమ తన వాగ్దానాన్ని నిలబెట్టిందని అర్థమైంది. చిన్నదైన చీమ చేసిన సహాయం ఎంతో గొప్పది. కథ నీతి: చిన్న సహాయం కూడా ఒకరోజు మహా ఉపకారంగా తిరిగి వస్తుంది. మనం చేసే మంచి పనులు ఎప్పటికీ వృధా కావు. ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం కూడా అవకాశం వచ్చినప్పుడు చెయ్యాలి. మంచి చెయ్యండి, మంచి పొందండి. ఒక అందమైన అడవిలో జంతువులన్నీ సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో ఒక నక్కుండేది. అది చాలా గర్విష్టి ఈ అడవిలో నాకు మించిన తెలివైన జంతువు ఎవరూ లేరు. అని ఎప్పుడూ గొప్పలు చెప్పుకునేది. అదే అడవిలో ఒక చిన్న కుందేలు కూడా ఉండేది. అది శాంత స్వభావం కలది, తెలివైనదే, కాని ఎప్పుడూ పొగడుకోదు. నక్క తరచూ కుందేలును చూసి నువ్వు చాలా బలహీనివి, చిన్నవాడివి, నాతో పోలిస్తే ఏమీ కాదు అని ఎగతాళి చేసేది. కుందేలు మాత్రం నవ్వుతూ సరే నక్కగారు అని వెళ్ళిపోయేది. ఒకరోజు నక్క అడవిలో ఆహారం కోసం తిరుగుతూ ఉండగా అకస్మాత్తుగా వేటగాళ్లు తవ్విన ఒక లోతైన గుంతలో పడిపోయింది. నక్క బయటకు రావడానికి చాలా ప్రయత్నించింది. ఎగిలింది, ఎక్కింది, కానీ గుంత చాలా లోతుగా ఉంది. చివరికి అలిసిపోయి ఎవరైనా కాపాడండి, నన్ను రక్షించండి. ఆ సమయానికి కుందేలక్కడికొచ్చింది. నక్కను ఆ స్థితిలో చూసి ఆశ్చర్యపోయింది. నక్క వేడుకుంది. కుందేలు, దయచేసి నన్ను కాపాడు, ఇకపై నీపై ఎగతాళి చేయను. క్షణం ఆలోచించింది. ఇది నన్ను ఎప్పుడూ అవమానించింది, కాని కష్టంలో ఉంది, సహాయం చేయాలి అని నిర్ణయించుకుంది. తక్షణమే కుందేలు చుట్టూ ఉన్న దుంపలు, కొమ్మలు, ద్రాక్షల వేళ్లు తీసుకుని ఒక బలమైన తాడులాగా కట్టింది. నక్కగారు, దీన్ని పట్టుకుని నెమ్మదిగా పైకి ఎక్కండి అని చెప్పింది. నక్క తన శక్తినంతా ఉపయోగించి పైకెక్కింది. చివరకు బయటకొచ్చింది. నక్క తలదించుకుంది. నేను నా గర్వం వల్ల నిన్ను తక్కువగా చూశాను, కాని నిజంగా నువ్వే తెలివైనవాడివి అని అంగీకరించింది. ఆ రోజు నుంచి నక్క గర్వాన్ని విడిచిపెట్టి వినయంగా మారింది. కుందేలుతో స్నేహంగా ఉండింది. కథ నీతి: బలం కన్నా తెలివి గొప్పది. ఎవ్వర్నీ తక్కువగా అంచనా వేయకూడదు. గర్వం మనల్ని కింద పడేస్తుంది, వినయం మనల్ని పైకి తీసుకెళుతుంది. కానీ ఈ కథ కంటే ఇంకా ఆశ్చర్యపరిచే కథ ఇప్పుడు మొదలవుతుంది. ఒక ప్రశాంతమైన అడవిలో ఒక తల్లి జింక తన చిన్న పిల్లతో కలిసి జీవించేది. ఆమెకు తన పిల్లే ప్రపంచం. పిల్ల నవ్వితే ఆమె సంతోషించేది, పిల్ల భయపడితే ఆమె గుండె కదిలేది. ప్రతిరోజూ తల్లి జింక తన పిల్లకు ఆహారం తెచ్చేది. అడవిలో ప్రమాదాలున్నాయని తెలిసినా ఎప్పుడూ జాగ్రత్తగా కాపాడేది. ఒకరోజు దూరంలో పొగ కనిపించింది. వేటగాళ్లు అడవికి వచ్చారు. జంతువులు భయంతో పరుగులు తీశాయి. తల్లి జింక తన పిల్లను చూసి నాతో దగ్గరగా ఉండు అని చెప్పింది. కాని అకస్మాత్తుగా గాల్లో ఒక బాణం చప్పుడు వినిపించింది. తల్లి జింక గమనించింది. వేటగాడి బాణం నేవుగా తన పిల్లవైపు వస్తోంది. ఆ క్షణంలో ఆమె ఆలోచించలేదు. ఆమె ఒక్కసారిగా ముందుకు దూకింది. బాణం ఆమెను తాకింది. పిల్ల సురక్షితంగా ఉండే, కాని తల్లి జింక నేలపై పడిపోయింది. పిల్ల భయంతో దగ్గరికొచ్చింది. తల్లి జింక మెల్లగా కన్నులు తెరిచి పిల్లను చివరిసారి చూసింది. ఆమె కళ్లల్లో నొప్పి ఉంది, కాని ఆనందం కూడా ఉంది. తన పిల్ల సురక్షితంగా ఉందనే ఆనందం. కొద్దిసేపటికే ఆమె శ్వాస ఆగిపోయింది. అడవి నిశ్శబ్దమైంది. సమయం గడిచింది. ఆ చిన్న జింక పెద్దదైంది, కాని తన తల్లి త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆమె నేర్పిన ధైర్యం, ప్రేమ, త్యాగం ఆ జింక హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయాయి. కథనీతి: తల్లి ప్రేమకు హద్దులే లేవు. నిజమైన ప్రేమ అంటే త్యాగం. మనకోసం ఎవరైనా త్యాగం చేస్తే ఆ ప్రేమను గౌరవించాలి.
మీకు ఈ కథలు నచ్చితే మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.